అందరికీ నమస్కారం. ఇక 2025 సంవత్సరం ముగియడానికి ఇంకా కొద్ది సమయమే, అంటే కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. అయితే మనం 2025 సంవత్సరంలో నోటి దూల కారణంగా అంటే ఆ నోటిని అదుపులో పెట్టుకోకుండా వివిధ సభలపైన కావచ్చు, ఈవెంట్స్, ప్రీలీజ్ ఈవెంట్స్ అట్లాంటి ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మరి కొంతమంది అడ్డగోలుగా మాట్లాడడం, ఆ తర్వాత వాళ్ళు అనేక విమర్శలను అయితే ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఆ మాటల్ని కూడా వాళ్ళు కవర్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కొంతమంది విమర్శలను ఎదుర్కొన్నారు. అదేవిధంగా కొంతమంది ఈ మాటలు సబబే, అతడు చేసిన వ్యాఖ్యలు సబబే అంటూ చాలామంది అండగా నిలిచారు. అంటే ఎవరు అభాసుపాలయ్యారు, ఎవరు అవమానాలను ఎదుర్కొన్నారు, ఎవరు ప్రజలు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మరి ప్రజానికంతో కరెక్ట్ అనిపించుకున్నారు. అంటే మరి ఆ సందర్భాలు ఏంటి, ఆ మాటలు అన్నది ఎవరు అనే అంశాలను మనం తెలుసుకుందాం. ఫస్ట్ బాలకృష్ణ గురించి మనం చర్చించుకుందాం. బాలకృష్ణ మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలో మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినీ పెద్దలు, అంటే టాలీవుడ్కి సంబంధించిన సినీ పెద్దలు చిరంజీవి, రాజమౌళి, మహేష్ బాబు, ప్రభాస్, ఇట్లా చాలామంది టికెట్ రేట్ల గురించి కావచ్చు, ఇక సినిమాకి సంబంధించిన ఇతరత్ర సమస్యల గురించి చర్చించడానికి జగన్మోహన్ రెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి వెళ్ళారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎవరైతే మరి చిరంజీవి కావచ్చు, నాగార్జున కావచ్చు, మిగతా ఎవరైతే సభ్యులంతా కలిసి వెళ్ళారో తనను ఆహ్వానించలేదని, తనను పిలవలేదని చెప్పేసి మరి అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడుతున్న సందర్భంలో కూడా కొంత ఇష్టారీతిన మరి మాట్లాడుతూ పరోక్షంగా చిరంజీవిని తప్పు పట్టడానికి ప్రయత్నించాడు. అదేవిధంగా మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎఫ్డీసీ ఏదైతే ఉందో మరి ఆ కార్యక్రమానికి కూడా పిలిచిన క్రమంలో ఆ హాజరు పట్టికలో ఆహ్వానానికి సంబంధించిన పట్టికలో తన పేరును 9వ పేరుగా చేర్చారని చెప్పేసి కూడా బాలకృష్ణ చాలా సీరియస్ అవ్వడం జరిగింది. అయితే బాలకృష్ణ పరోక్షంగా చిరంజీవిని అనడంతో చిరంజీవి వెంటనే ఒక పత్రికా ప్రకటన విడుదల చేయడం, సోషల్ మీడియాకి పంపించడం, ఆ విధంగా చిరంజీవి కూడా తను ఏమైతే చెప్పాలనుకున్నాడో దాన్ని ముక్కుసూటిగా ఆ లెటర్లు తెలపడం జరిగింది. చిరంజీవికి చాలామంది మద్దతుగా నిలిచారు. ఇక బాలకృష్ణ అయితే అందరూ ట్రోల్ చేశారు, తప్పు పట్టారు. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ని తీసుకుందాం. ఇంకా రాజేంద్ర ప్రసాద్ 2025 సంవత్సరంలో మరి అప్పటి వరకు కూడా ఒక నటకిరీటి, ఒక మంచి హాస్య నటుడు, ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, 6 శ్రేయోభిలాష్ లాంటి చిత్రాలు నటించి అవార్డులు సాధించిన గొప్ప హీరో అని చెప్పేసి కూడా అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఆయన కొన్ని సినిమా ఈవెంట్లలో చేసిన వ్యాఖ్యలు మరి దావాలంలా వ్యాపించడం, దానిపైన చాలామంది విమర్శలు కూడా చేశారు. డేవిడ్ వార్నర్ అంటే నితిన్ సినిమాలో ఆయన ఒక పాత్ర చేయడం జరిగింది. అతన్ని ఆరే ఒరే అంటూ రాజేంద్ర ప్రసాద్ ఆ వేదికపై నుంచి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎస్వి కృష్ణారెడ్డి సంబంధించిన ఒక కార్యక్రమంలో ఆలీని పట్టుకొని బూతు పదాన్ని వాడడం జరిగింది. రోజాపై కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం జరిగింది. కాదంబరి కిరణ్ కుమార్ పైన కూడా ఇష్టం వచ్చినట్లు కాకి అని సంబోధిస్తూ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మరొక కార్యక్రమంలో బ్రహ్మానందాన్ని కించపరుస్తూ అవమానపరిచే విధంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడడం జరిగింది. వీటిపైన కూడా అతను ఎంత క్లారిటీ ఇవ్వాలనుకున్నప్పటికీ చాలామంది అయితే రాజేంద్ర ప్రసాద్ను విమర్శించడం జరిగింది. పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి కూడా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత తీసుకున్నట్లయితే తమిళ తెలుగు హీరో, ఇండియాలోనే ఒక అగ్ర హీరోగా చెప్పుకుంటాం మనమందరం, కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ అనే సినిమా 2025లో రిలీజ్ అయింది.
అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంలో మరి కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు కొంత ఇబ్బందికరంగా ఉండడంతో అసలు ఏం వ్యాఖ్యలు చేశాడంటే తమిళ భాష గొప్పదని, అయితే కన్నడ భాషకు తమిళ భాష మూలం అని చెప్పేసి తమిళం నుండే కన్నడం పుట్టిందని చెప్పి ఆయన కొంత కన్నడీయులను కన్నడ భాషను తక్కువ చేసే విధంగా మరి మాట్లాడాలని చెప్పేసి కూడా తగ్గలైపు సినిమాను కర్ణాటకలో బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా అక్కడి ప్రజలు చాలా నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. ఈ అంశం కోర్టు వరకు కూడా వెళ్ళినప్పటికీ కోర్టు రిలీజ్కు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఉండే కన్నడిగులు కన్నడ ప్రేక్షకులు మాత్రం కమల్ హాసన్ తప్పుపట్టారు, విమర్శించారు. అదేవిధంగా మరో తమిళ దర్శకుడు మురుగదాస్, మనందరికీ తెలుసు. మురుగదాస్ చాలా అద్భుతమైన సినిమాలు తీశాడు. అయితే ఆయన సల్మాన్ ఖాన్తో సికిందర్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా కొంత డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఒక ఇంటర్వ్యూలో ఆయన సల్మాన్ ఖాన్ విమర్శించాడు, అంటే ఇండైరెక్ట్గా. సరే ఇక టైంకు సెట్కు రాకపోవడం వల్లే సినిమా సరిగా ఆడలేదని, మొత్తం మీదనైతే ఆ టైమింగ్ మెయింటైన్ చేయాలని సల్మాన్ ఖాన్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన కూడా ఇమీడియట్లీ సల్మాన్ ఖాన్ స్పందించడం. అదేవిధంగా మన మురుగదాస్ తర్వాత చిత్రం మదరాసి అనే చిత్రం విడుదలైనప్పటికీ డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే మదరాసి చిత్రాన్ని ఉద్దేశిస్తూ మురుగదాస్ను ఉద్దేశిస్తూ సరే నా సినిమా మరి టైంకు రాకపోవడం వల్ల ఫట్ అయింది, మరి మీరు దర్శకత్వం వహించిన మదరాసి చిత్రం ఎందుకు హిట్ కాలేదని చెప్పేసి ఆయన కౌంటర్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా మరో తెలుగు దర్శకుడు ఒక సినిమా ఉంది, ఆ సినిమా పేరు వచ్చేసి మజాకా సినిమా ఉద్దేశించి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక హీరోయిన్ పేరును సంబోధిస్తూ ఆ హీరోయిన్ను ఉద్దేశిస్తూ ఇంకా గ్లామర్గా తయారవ్వాలని, ఇంకా బాగా కనబడాలంటే సైజులు పెంచుకోవాలని చెప్పేసి కూడా మరి సభా వేదికగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు సంచలన మహిళా సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది కూడా దర్శకుని విమర్శించారు. ఇంకా మళ్ళీ మనం తీసుకోవాలంటే ఒక సినిమా పేరు త్రిబాణధారి బార్బాయిక్. ఈ సినిమా చాలా కష్టపడే దర్శకుడు తెరకెక్కించాడు. అన్ని ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్లో ప్రేక్షకులు లేకపోవడంతో ఆ సినిమా కూడా డిజాస్టర్ అయింది. సినిమా బాగా ఆడలేదు, ప్రేక్షకులు ఎవరు ఎక్కువగా థియేటర్లో లేకపోయేసరికి దర్శకుడు మానసికంగా కుంగిపోయి ఆవేదనకు గురయ్యాడు. అతడు చాలా బాధపడుతూ తను ఒక సెల్ఫీ వీడియో మాట్లాడుకుని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా నేను చాలా కష్టపడి తీశాను, కానీ ఎవరు సినిమా చూడడానికి రాలేదు, నా చెప్తో నేనే కొట్టుకోవాలి అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన కూడా చాలామంది వారి అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. ఇట్లా మనకు మొత్తం మీదనైతే 2025 సంవత్సరంలో చాలామంది శివాజీ కూడా మరి మహిళల వస్త్రధారణ, హీరోయిన్స్ వస్త్రధారణ, డ్రెస్సింగ్ పైన వ్యాఖ్యలు చేయడం ఆ విషయం మీకు తెలిసింది. అదేవిధంగా యూట్యూబర్ అన్వేష్ మరి ఎక్కడెక్కడ దేశాల్లో తిరుగుతూ అక్కడ దేశాల గురించి, అక్కడ ప్రజల జీవన శైలి, ప్రాంతాల గురించి వివరిస్తూ ఉంటాడు ఆయన. మరి ఆయన కూడా మరి హిందూ దేవుళ్ళను, హిందూ దేవతలను కించపరుస్తూ, అవమానిస్తూ, దూషిస్తూ వ్యాఖ్యలు చేయడం కూడా దుమారమైంది. అతన్ని అరెస్ట్ చేయాలని పంజాగుట్టలో కూడా పోలీస్ కేసు కూడా నమోదైంది. దాదాపు అతన్ని ఇండియాకి రప్పించి అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా అందరూ చాలామంది కోరుతున్నారు. అదేవిధంగా అతని ఛానల్ కూడా లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేశారని చెప్పేసి కూడా వార్తలు వినబడుతున్నాయి.